హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 514. ఈరోజు డేట్ జూలై 20, 2020. ఫ్రెండ్స్, ఈరోజు షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ మన ఇండియాలో రెడ్మీ నోట్ 9ని ఫైనల్గా లాంచ్ చేసింది. మంచి టైంలో, మంచి ప్రైస్లో, మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు. ఆ ఫోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను సపరేట్గా ఒక వీడియో రూపంలో చేశాను. ఇక్కడ కార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే వీడియోని కొంచెం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడం కంటే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఏదైతే లైక్స్ టార్గెట్ అనుకుంటున్నామో 4500 లైక్స్, అది రీచ్ అలా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ కొంచెం పరిచయం చేయండి, మీ ఫ్రెండ్స్ సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయండి, మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం న్యూస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి క్యానలిస్ నుంచి. క్యానలిస్ అనేది మన ఇండియాలో ఏవైతే స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ ఉన్నాయో అవి ఏ క్వార్టర్లో ఎంతెంత మార్కెట్ షేర్ని ఆక్యుపై చేసిన అనేది వీళ్ళు ఒక సర్వే కండక్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఒక రిపోర్ట్ని షేర్ చేశారు. ఈ మనకి Q2 2020 ఏదైతే ఉందో, Q2 2020 అంటే రెండవ 3 నెలలు, అంటే ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలలకు సంబంధించిన మార్కెట్ షేర్ని వీళ్ళు షేర్ చేశారు. ఇక లాస్ట్ ఇయర్ ఇదే Q2 2019తో కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రం మన ఇండియాలో దాదాపు 48% మార్కెట్ షేర్ అనేది డౌన్ అయిపోయిందని వీళ్ళు చెప్తున్నారు. దానికి రీజన్ ఏంటనేది అందరికీ తెలిసిందే. ప్రజెంట్గా మనం కోవిడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి, సో దానివల్ల గ్లోబల్గా అన్ని కంపెనీలకు సంబంధించిన మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. అలాగే మన ఇండియాలో కూడా స్మార్ట్ ఫోన్ మార్కెట్ కూడా 48% డౌన్ అయిపోయిందని వీళ్ళు చెప్తున్నారు. ఇక ఈ 3 నెలల్లో మన ఇండియాలో అవైలబుల్గా ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన పర్సంటేజ్ వివరాల్లోకి ఒకసారి వెళ్తే, షామీ మనకి దగ్గర 30.9%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో మనకి వివో 21.3%తో ఉంది. థర్డ్ ప్లేస్లో మనకి సామ్సంగ్ 16.8%తో థర్డ్ ప్లేస్లో ఉంది. ఫోర్త్ ప్లేస్లో మనకి ఒప్పో 12.9%, అలాగే ఫిఫ్త్ ప్లేస్లో మనకి రియల్మీ 10%తో మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నట్టు చెప్తున్నారు. స్టిల్ మనకి మార్కెట్ డౌన్ అయినప్పుడు కూడా షామీ ఇప్పటికీ మనకి మార్కెట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. 30.9%తో వీళ్ళు ఫస్ట్ ప్లేస్ని ఆక్యుపై చేసినట్టు తెలుస్తుంది. వివో మాత్రం కొంచెం బెటర్గా గ్రోత్ తీసుకుంది, సెకండ్ ప్లేస్కి రీచ్ అయింది. థర్డ్ ప్లేస్లో మనకి సామ్సంగ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు మనకి సామ్సంగ్ సెకండ్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు సామ్సంగ్ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది, వివో సెకండ్ ప్లేస్కి రీచ్ అయినట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఫైనల్గా ఈ మంత్ 31వ తారీఖున మన ఇండియాలో ఒప్పో Reno4 ప్రోని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. ఇంతకుముందు ఏదైతే గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేసిన ఒప్పో Reno4 సిరీస్లో Reno4 ప్రో ఉందో దాన్ని వీళ్ళు ఈ 31వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. మరి Reno4 తీసుకొస్తారా లేదా క్లారిటీ అయితే లేదు, ఎందుకంటే వీళ్ళు పోస్టర్లో ఓన్లీ మనకి Reno4 ప్రో గురించి మాత్రమే మాట్లాడుతున్నారంటే మరి మేబీ Reno4ని తీసుకొచ్చే అవకాశం అయితే లేదు. మేబీ తీసుకొచ్చినా కానీ 4G వెర్షన్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గ్లోబల్గా లాంచ్ అయిన Reno4 సిరీస్లో మనకి Qualcomm స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ని యూజ్ చేశారు. కానీ మన ఇండియాకి వచ్చేటప్పుడు మాత్రం వీళ్ళు స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ని యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుందని స్టిల్ మనకు ఒక రూమర్ అయితే ఉంది. మరి మేబీ Reno4ని 4G వెర్షన్ లాగా తీసుకొచ్చి Reno4 ప్రోని 5G వెర్షన్ లాగా తీసుకొస్తారేమో తెలియదు. మరి 31వ తారీఖే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు ఒప్పో వాచ్ను కూడా మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. చూద్దాం మరి ఈ ఒప్పో Reno4 కానీ స్నాప్డ్రాగన్ 720Gతో తీసుకొచ్చి కొంచెం రీజనబుల్ ప్రైజింగ్లో పెడితే మాత్రం సూపర్గా ఉంటుంది. 31వ తారీఖు దీని నుంచి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ ఫైనల్గా ఈ మంత్ 30వ తారీఖున మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ M31sని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. దీని గురించి ఆల్రెడీ నేను మీకు ఒక న్యూస్ కూడా షేర్ చేశాను కదా, ఇది ఆగస్టు 6వ తారీఖు నుంచి మనకి సేల్లో కూడా రాబోతుంది. సో ఇక ఈ సామ్సంగ్ గెలాక్సీ M31s మనకి 15,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని తెలుస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి, ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. 6000 mAh వరకు బ్యాటరీ ఉంటుంది, 25 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జింగ్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ 15,000 రూపాయల బడ్జెట్లో తీసుకొస్తే మాత్రం సూపర్ డీలే నిజానికి. చూద్దాం మరి ఇది 30వ తారీఖు దీని నుంచి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఫైనల్గా ఈరోజు ఒక కొత్త టీజర్ని తీసుకొచ్చింది. రియల్మీ 6iని ఈ మంత్ 24వ తారీఖున మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన రియల్మీ 6 అలాగే రియల్మీ 6 ప్రో ఉంది కదా, సేమ్ అలాంటి డిజైన్తోనే రాబోతుంది. రియల్మీ 6 ఏదైతే ఉందో దాంట్లో ఒక లోవర్ వెర్షన్ లాగా తీసుకురాబోతున్నారు. దీంట్లో మనకి మేజర్గా మారేది ఓన్లీ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్లో మనకి డిఫరెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. స్టిల్ మనకి IPS LCD డిస్ప్లే, అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 90Hz డిస్ప్లే, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే దీంట్లో బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్లో మాత్రం డిఫరెన్స్ మనకి నోటీస్ చేయొచ్చు. మేబీ ప్రైస్ మనకి అరౌండ్ 12,000 నుంచి 13,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకురావచ్చు. ఇప్పుడు ఏదైతే రెడ్మీ నోట్ 9 లాంచ్ అయింది కదా,
కదా ఈరోజు. సో దానికి ఒక కాంపిటేటర్ లాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే రియల్మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ కూడా మనకి నెక్స్ట్ మంత్లో రాబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ టీజర్ని ఈరోజు వీళ్ళు చైనీస్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వీబోలో షేర్ చేశారు. ఒక ఇంట్రెస్టింగ్ డిజైన్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఏదైతే వీళ్ళు ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేసిన 2 కెమెరా సెటప్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ మనకి డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్, లేదంటే సింపుల్గా మనం క్యాప్సూల్ డిజైన్, ఆ క్యాప్సూల్ డిజైన్ వీళ్ళు రిమూవ్ చేసి సింగిల్ పంచ్ హోల్ కెమెరాతో వీళ్ళు రాబోతున్నట్టు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఒక టీజర్ కూడా తీసుకొచ్చారు. వీళ్ళు ఒక క్యాప్సూల్ని విరగొడితే దాంట్లోంచి ఒక కెమెరా బయటకు వచ్చినట్టు ఒక డిజైన్ని షేర్ చేశారు. సో వీళ్ళు టోటల్గా ఒక డిజైన్ని కొత్త సిరీస్లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇది ఒక ఫ్లాగ్షిప్ కేటగిరీలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా మనకి 125 వాట్స్ ఏదైతే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉందో దాన్ని వీళ్ళు ఒక కొత్త సిరీస్లో తీసుకురాబోతున్నట్టు ఇంతకుముందు వీళ్ళు టీజ్ చేశారు కదా. సేమ్ ఇప్పుడు ఇది 2 కలుస్తున్నాయి కాబట్టి మేబీ ఇదే కొత్త సిరీస్లో వీళ్ళు 125 వాట్స్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే రియల్మీ ఈ మంత్లోనే మన ఇండియాలో రియల్మీ వైర్లెస్ ఛార్జర్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు షేర్ చేశారు. అంటే అవైలబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు. 10 వాట్స్ వైర్లెస్ ఛార్జర్ అనమాట. ఏదైతే వీళ్ళు లాంచ్ చేసిన రియల్మీ బడ్స్ షేర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఫ్యూచర్లో రాబోతున్న స్మార్ట్ ఫోన్స్ ఏదైనా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తే అది దానికి యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడో వీళ్ళు బడ్స్ లాంచ్ చేసినప్పుడు ఒక ఛార్జర్ని లాంచ్ చేస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు లాంచ్ చేయలేదు. సో ఫైనల్గా ఈ వైర్లెస్ ఛార్జర్ అనేది మన ఇండియాలో ఈ మంత్లోనే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మేబీ రియల్మీ 6 ఇప్పుడు మనకి 24వ తారీఖున లాంచ్ కాబోతుంది కదా, అదే లాంచ్ ఈవెంట్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి వడాఫోన్ నుంచి. వడాఫోన్ ఈరోజు మన ఇండియాలో కొన్ని ఐఫోన్ సిరీస్లో కొన్ని ఫోన్స్కి వీళ్ళు eSIM సపోర్ట్ని యాడ్ చేశారు. అంటే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఐఫోన్ 11 సిరీస్, అలాగే ఐఫోన్ కొత్తగా తీసుకొచ్చిన SC 2020 ఉంది కదా స్పెషల్ ఎడిషన్, అలాగే ఐఫోన్ 10 సిరీస్ ఉంది కదా, దాంట్లో కొన్ని ఫోన్స్కి వీళ్ళు ఈ eSIM ఫెసిలిటీని యాడ్ చేశారు. దాంట్లో మనకి ఐఫోన్ 11, 11 Pro, 11 Pro Max, ఐఫోన్ SC 2020, XS Max, అలాగే 10R, అలాగే కొన్ని శాంసంగ్ ఫోన్స్లో శాంసంగ్ జెడ్ ఫ్లిప్, అలాగే శాంసంగ్ ఫోల్డ్, ఇలాంటి ఫోన్లకు వీళ్ళు eSIM ఫెసిలిటీని యాడ్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ మీరు వడాఫోన్ వాడుతుంటే, అలాగే ఐఫోన్స్ కానీ ఇప్పుడు నేను చెప్పిన శాంసంగ్ ఫోన్స్ కానీ ఏమైనా వాడుతుంటే మీరు వాటిని రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. నియరెస్ట్ వడాఫోన్ సెంటర్కి వెళ్ళి మీరు దాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus ఫైనల్గా రేపే మన ఇండియాలో OnePlus Nordని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించిన ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా మనకి కన్ఫర్మ్ అయిపోయినాయి. స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 4 కెమెరా ఉంటాయి, 48+, 8+5+2, అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 32+8, అలాగే 4115 mAh బ్యాటరీ, 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ మనకి రాబోతుంది. ఆక్సిజన్ వాయిస్ మేజర్గా ఇప్పుడు దీనికి హైప్ వచ్చేది ఎక్కువగా ఆక్సిజన్ వాయిస్కి సంబంధించిన హైప్ అనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదైతే మనకి మొత్తం 2 వేరియంట్స్లో మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నేను అనుకోవడం మాత్రం 6GB ర్యామ్ని తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. తీసుకొస్తారో లేదో క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే మన ఇండియాలో 8GB ర్యామ్కి ఒకేసారి తీసుకురారు. మేబీ ఒక బేస్ వేరియంట్లో 6GB ర్యామ్ని తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను. అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్ దీన్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఎంత లాంచ్ చేస్తారనుకున్నారో కింద కామెంట్స్లో అండి. ఇది ఫైనల్ గెస్. అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో బేస్ వేరియంట్ లాంచ్ చేస్తారని నేనైతే అనుకున్నాను. అలాగే ఇదే లాంచ్ ఈవెంట్లో అంటే రేపే మన ఇండియాలో వీళ్ళు OnePlus బడ్స్ను కూడా అఫీషియల్గా రివీల్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రైస్ అనేది ఈరోజు మనకు ఒకటి లీక్ అయితే అయిపోయింది. గ్లోబల్గా దీని ప్రైస్ మనకి అరౌండ్ $100 లోపే తీసుకొస్తారని తెలుస్తుంది. $100 అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 7,200 వరకు ఉంటుంది కదా. సో అందుకని మన ఇండియాకి మాత్రం అంత ప్రైస్ అయితే ఉండదు. మన ఇండియాలో దీని ప్రైస్ అరౌండ్ 4,999కి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అంటే 5,000 రూపాయల కంటే తక్కువగానే వీళ్ళు తీసుకొస్తున్నారని తెలుస్తుంది. చూద్దాం మరి. ఇదైతే ఒకవేళ 5,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేస్తే కొంచెం మంచి డీలే అవుతుంది. ఎందుకంటే దీంట్లో వీళ్ళు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదంటే ENC కానీ ప్రొవైడ్ చేస్తున్నారని తెలుస్తుంది కదా. 2-3 రోజుల నుంచి వీళ్ళు టీజర్లు కూడా తీసుకొస్తున్నారు కాబట్టి ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండి 5,000 రూపాయల బడ్జెట్లో ఉంటే మాత్రం బెస్ట్ డీల్ అవుతుంది. చూద్దాం మరి. రేపే దీని నుంచి ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి టిక్టాక్ నుంచి. టిక్టాక్ మళ్ళీ స్థానభ్రంశం చెందబోతుంది. మొన్నేమో వీళ్ళు చైనా నుంచి అమెరికాకి వెళ్ళిపోదాం అనుకున్నారు, కాకపోతే అక్కడ తన్నినట్టున్నారు. మళ్ళీ ఇప్పుడు లండన్కి పోబోతున్నట్టు తెలుస్తుంది. సో అంటే వీళ్ళు యాక్చువల్గా వీళ్ళ పేరెంట్ కంపెనీ బైడి డాన్స్ కదా, ఇది చైనీస్ కంపెనీ యాక్చువల్గా. ఇప్పుడు గ్లోబల్గా ఈ టిక్టాక్ మీద ఉన్న మేజర్ రూమర్స్ 2. ఒకటి డేటా కలెక్షన్, ప్రైవసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. రెండోది చైనీస్ ఆరిజిన్, అంటే చైనాలో దీని బేస్ ఉందని చెప్పి గ్లోబల్గా దీన్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు టిక్టాక్ పాపులారిటీ అయితే ఉంది కదా, సో దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పి వీళ్ళు వాళ్ళ కంపెనీని వేరే కంట్రీకి మార్చుకుందామని ప్లాన్లో ఉన్నారు. రీసెంట్గా వీళ్ళు అమెరికాకి పోదామని ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే అమెరికాలో రీసెంట్గా దీనికి సంబంధించిన కొంచెం ఇష్యూస్ అయినాయి. అసలు బ్యాన్ టిక్టాక్ అని పెద్ద ఇష్యూ నడుస్తుంది కదా అక్కడ. ఇప్పుడు దీన్ని వీళ్ళు లండన్కి మార్చబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎక్కడదంతే ఇక్కడ వచ్చి పడేటట్టున్నారు. మరి లండన్లో అయినా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా క్లారిటీ అయితే లేదు. నెక్స్ట్ మనకి లెనోవో నుంచి. లెనోవో ఈ మంత్ 22వ తారీఖున ఫస్ట్ స్నాప్డ్రాగన్ 865+ ప్రాసెసర్తో ఉన్న ఫోన్ లాంచ్ చేయబోతుంది. లెనోవో లెజియన్ గేమింగ్ ఫోను. సో దీంట్లో ఏకంగా మనకి 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ మనకి
మనకి రాబోతుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ కేవలం 30 minutesలోనే ఇది ఛార్జ్ చేయగలదని వీళ్ళు చెప్తున్నారు. మనకి రీసెంట్గా 100 watts 120 watts 4000 mAh బ్యాటరీని అరౌండ్ మనకి 13 నుంచి 15 నిమిషాలు, కొన్ని అయితే 20 నిమిషాల్లో కొన్ని టెక్నాలజీస్ బయటకు వచ్చినాయి కదా, వివో, ఓప్పో, రియల్మీ ఇలాంటివి. వీళ్ళు 90 watts తీసుకురాబోతున్నారు. ఈ 90 wattsతో వీళ్ళు 4000 కాదు 5000 mAh బ్యాటరీని 30 minutesలో ఛార్జ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో వాటికంటే కొంచెం తక్కువ ఛార్జింగ్ కెపాసిటీ, ఎక్కువ బ్యాటరీ వీళ్ళు కొంచెం రీజనబుల్ టైమింగ్లోనే ఛార్జ్ చేయబోతున్నారు అనమాట. దీని డిజైన్ ఎక్సలెంట్గా ఉంది. నిజానికి దీనికి సైడ్లో నుంచి మనకి కెమెరా బయటకు వస్తుంది, చూడటానికి మొత్తం స్టైలిష్గా ఉంది. దీనికి సంబంధించి ఒక టీజర్ కూడా నిన్న బయటకు అయితే వచ్చింది. 22వ తారీఖున ఇది అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. సో దీంట్లో వీళ్ళు వాడబోతున్న ఫాస్ట్ ఛార్జింగ్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ 30 minutesలో ఛార్జ్ చేయగలదని వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి నెక్స్ట్ ఇయర్ Q1 అంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 875G, అలాగే స్నాప్డ్రాగన్ 735G, అలాగే స్నాప్డ్రాగన్ 435G ఈ ప్రాసెసర్లు తీసుకురాబోతుందని రీసెంట్గా నేను ఒక టెక్ న్యూస్లో కూడా చెప్పాను కదా. సో దీంట్లో 2 ప్రాసెసర్లు మాత్రం వీళ్ళు సామ్సంగ్ ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో సామ్సంగ్ ప్లాంట్స్లో వీళ్ళు తయారు చేయించబోతున్నట్టు చెప్తున్నారు. అంటే ప్రొడక్షన్ అక్కడ చేయబోతున్నట్టు తెలుస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ చేస్తున్నారు. సామ్సంగ్ సంబంధించిన ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జోకి సంబంధించిన ప్లాంట్స్ ఉంటాయి కదా, సో అదే ప్లాంట్స్లో వీళ్ళు డిజైన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. 2 ప్రాసెసర్లు స్నాప్డ్రాగన్ 875G, అలాగే స్నాప్డ్రాగన్ 735G ఈ 2 ప్రాసెసర్లు 5 nanometer మీద బిల్డ్ కాబోతున్న ప్రాసెసర్లు అనమాట. ఈ రెండింటి వల్ల అక్కడ డిజైన్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి VPN యాప్ గురించి చెప్తాను. దీని పేరు హబ్ VPN Pro. దీని ప్రైస్ ₹140. ఇది ఈ రోజు నుంచి ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. రేటింగ్ 4.9 ఉంది, అలాగే సైజు 4 MB వరకు ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.